నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రావణ మాస వేడుకలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన కరపత్రాలను దేవస్థాన సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరణ చేశారు. ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాల్లో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, 4 మంగళవారాల్లో కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తామని, 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంటుందని అధికారులు వెల్లడించారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. నెల్లూరు సిటీ గుట్టామిట్ట నందు వేయించేసిన శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నందు శ్రావణ మాసం సందర్భంగా ఈ యొక్క శ్రావణ మాసాలు 4 శుక్రవారాలు ఉంటాయండి. అందులో భాగంగా ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక అమ్మవారికి అలంకరణ చేస్తూ 1,00,000 కుంకుమార్చన మరియు శ్రావణ మాసంలో నిర్వహించే ఈ యొక్క ప్రత్యేక పూజలన్నీ కూడా ప్రధాన అర్చకులు, వేద పండితులు వారి ద్వారా నిర్వహించబడుతున్నది. ఈ యొక్క పూజలకు గాను ముఖ్యంగా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనం రామనారాయణ గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ నారాయణ గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రూరల్ శాసనసభ్యులు నెల్లూరు గౌరవనీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులైన కోటంరెడ్డి సుందరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు శ్రావణ మాస మహోత్సవ ఆహ్వాన పత్రికను ఈవో గారు, ప్రధాన అర్చకులు, అట్లానే మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, గుడికి సంబంధించిన అన్నదానం చేస్తున్న ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ ఆహ్వాన పత్రికని, శ్రావణ మాస ఆహ్వాన పత్రికని లాంచ్ చేయడం జరిగింది. ఇది 5/8/2024 సోమవారం నుంచి 2/9/2024 సోమవారం దాకా 4 శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలుగా అమ్మవారికి విశేష పూజలు, అలాగే అమ్మవారికి విశేషమైన అలంకారాలతో ఈ 4 శుక్రవారాలు, 2వ శుక్రవారం శ్రావణ శుక్రవారం విశేషంగా ఈ అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది.